ప్రపంచవ్యాప్తంగా ఘన కీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరాజిల్లేందుకు ముస్తాబోతోంది. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం తరహాలో నిర్మించేందుకు దేవాదాయ పర్యాటక శాఖ ప్రత్యేక చొరవకు శ్రీకారం చుట్టింది. మాడవీధుల నిర్మాణంతో భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక పరిమళాలను సొంతం చేసుకోనుంది. అందమైన చెరువు అంచున ఆలయం చుట్టూ మాడవీధులు, ఆలయ ప్రాకారం మధ్యలో 4 గోపురాల మణిహారంగా మారుతున్న ఆలయం మహా అద్భుతంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు వరంగల్ చారిత్రాత్మక దేవాలయమైన భద్రకాళి దేవాలయం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ ప్రాంగణంలో మాడవీధుల నిర్మాణం, దేవాలయ పరిసరాలను మరింతగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదట 30 కోట్ల రూపాయలను కేటాయించింది. స్పెషల్ డెవలప్మెంట్ నుంచి 20 కోట్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి మాడవీధుల నిర్మాణంతో పాటు భక్తుల్ని ఆకర్షించేలా ఆలయ పరిసర ప్రాంతాలని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే భద్రకాళి బండ్లోనే నీటిని ఖాళీ చేయించిన ఇరిగేషన్ అధికారులు మాడవీధుల కోసం సరిపడా దారిని చదును చేశారు. మాడవీధులు, రాజగోపురాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. దేశ విదేశాల నుంచి అనేక సంఖ్యలో భక్తులు ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజగోపురాలు, మాడవీధులు నిర్మించే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేవాలయం చుట్టూ నిర్మించే చతుష్పాదాలను మాడవీధులుగా పిలుస్తారు. ఆలయ ప్రాకారాన్ని నిర్మించి ఈ ప్రాకారానికి 4 దిశల్లో 4 ద్వారాలను ఏర్పాటు చేసి గోపురాలుగా నిర్మించే విధంగా పనులను ప్రారంభించారు. భద్రకాళి ఆలయం దక్షిణ, పడమర దిశల్లో విశాలంగా ఉండే విధంగా 60 అడుగుల స్థలాన్ని భద్రకాళి చెరువు నుంచి సేకరించారు. అమ్మవారికి అభిముఖంగా ఉండే రాజగోపురాన్ని అత్యంత వైభవోపేతంగా డిజైనింగ్ నమూనాలను తయారు చేశారు. ఈ గోపురాన్ని 120 అడుగుల ఎత్తులో 9 అంతస్తులో నిర్మించనున్నారు. ఇక మిగిలిన 3 గోపురాలను 7 అంతస్తులతో కాకతీయుల శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా 10 కోట్ల అంచనాలతో నిర్మించే పనులను ప్రారంభించారు అధికారులు. వరంగల్ మహానగరంలో కాకతీయ రాజధాని అయిన ఈ యొక్క మహానగరం భద్రకాళి అమ్మవారు ఇక్కడ చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన ఈ దేవాలయానికి రావాలని ఎంతోమంది వేల మంది అతి దూరం నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం, మరి ఉత్సవాల కాలంలో అయితేనేమి, మరి మామూలు శని, ఆదివారం రోజు, శుక్రవారం అయినా సరే భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని కోరిన కోరికలు కోరుకొని ఆ తల్లి యొక్క బ్లెస్సింగ్ తోటి వారందరూ అవి తిరిగి పొంది మళ్ళీ రావడం, వాళ్ళు ఇది జరిగింది అని మాకు చెప్పడం కూడా జరుగుతోంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతమంది వస్తున్నారో కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ప్రజలు రావటానికి వీలుగా కొంచెం ఈ యొక్క దేవాలయ స్థలంలో అద్భుతంగా అమ్మవారి రథోత్సవం జరగడానికి, ఇంకా ఎక్కువ పూజలు, ఇంకా ఎక్కువ మహోత్సవం బ్రహ్మాండంగా జరగడానికి అనుకూలంగా మరి శ్రీయుత సీఎం గారు నిర్ణయించుకొని మరి టూరిజం స్పాట్ లాగా కూడా చేయడానికి, మరి వరంగల్ మొత్తం తెలంగాణకే ఒక అద్భుతమైన తలమానిగ్గా ఏర్పడుతుంది ఈ వరంగల్. ఈ భద్రకాళి దేవస్థానమే అద్భుతమైన మరి కాంతితో వెలుగొందుతున్న ఆ తల్లి రూపాన్ని చూడడానికి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది. కనుక ఈ వచ్చే భక్తుల కొరకు అనుకూలంగా ఉండడానికి, ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉండడానికి, మరి ఉత్సవాలు జరగడానికి మరి ఈ యొక్క ఏర్పాట్లు పెద్దవారు చేయడం జరిగింది. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మినిస్టర్ గారు, మరి మన కూడా చైర్మన్ గారు, వీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే ఈ వరంగల్ను డెవలప్ చేయాలి అనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలను పూనుకోవడం జరిగింది. మరి అదేవిధంగా చెరువును కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మరి అక్కడ కూడా బోట్ షికారు చేసే విధంగా కూడా చక్కగా మరి ఆ మంచినీరు చక్కగా ప్రజలందరికీ అందే విధంగా ఆ విధంగా ఆ చెరువును తీర్చిదిద్దుతున్నారు. ఇటు మాడ వీధిని తీర్చిదిద్దుతున్నారు. మరి అతి త్వరలో రాజగోపురాలు 4 రాజగోపురాలు రాబోతున్నాయి. మరి మా వేద పండితులు, మా అర్చక స్వాముల యొక్క నిర్ణయంతో వారు కొన్ని ఈ విధమైన రాజగోపురాలు రావాలి అని తెలియచేశారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో పనులు జరుగుతున్నప్పటికీ ఆలయానికి వచ్చే భక్తులు దాతలుగా వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలయ డెవలప్మెంట్ అధికారులు కోరుతున్నారు. ఆలయ మాడవీధుల నిర్మాణంలో దేవాదాయ శాఖ, సాగు, నీటిపారుదల శాఖ తలపెట్టిన మాడవీధుల నిర్మాణం పూర్తయితే దేశంలోని అన్ని ప్రాచీన దేవాలయాలతో పాటు ఓరుగల్ శ్రీ భద్రకాళి దేవాలయం కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భద్రకాళి దేవాలయంగా పేరుగాంచింది. ఇక మాడవీధుల ఏర్పాటుతో అమ్మవారి ఉత్సవమూర్తి ఊరేగింపు సుందర దృశ్యాన్ని ఒకే సమయంలో లక్షలాది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలగనుంది. కాకతీయుల ఇలవేలిపోయినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయం రూపురేఖలు మారిపోతున్నాయి. కంచిలోని కామాక్షి అమ్మవారి మాదిరిగా, దేవాలయం మాదిరిగా దీని రూపురేఖలు మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం నడుబిగించింది. ఇందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం వరంగల్లోని భద్రకాళి ఆలయంలోని చెరువు పక్క భద్రకాళి చెరువును మొత్తం కూడా భద్రకాళి మాడవీధులకు సంబంధించిన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఓ పక్క భద్రకాళి చెరువు ఆధునీకరణతో పాటుగా ఇటుపక్క అమ్మవారిని ఆలయాన్ని కూడా మాడవీధులను అంటే పురవీధులను నిర్మించడానికైతే ప్రభుత్వం దాదాపు 70 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు శేష్ శర్మ గారు ఉన్నారు. అసలు వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరూ దుఃఖపడకూడదు. అంటే ఏం చేయాలి? పుణ్యప్రాప్తి కావాలి, పాపనాశనం కావాలి. ఈ పుణ్యప్రాప్తి పాపనాశనం కోసం శంకరుడు రచించిన ఆగమ శాస్త్రాలు అనేకములు. దాంట్లో ఏమిటి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో దేవతకు అర్చనలు చేయడం వలన, మళ్ళీ ఉత్సవాలు చేయడం వలన ఈ మనుష్య కోటి అంతా క్షేమంగా ఉంటుంది. అట్లాగే అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యం ఇచ్చతి అన్నట్టు ఆ అమ్మవారికి చేసే వివిధములైన ఉత్సవములు, అర్చనల వల్ల ఆ మూర్తి తేజోవంతమై దర్శింపవచ్చిన భక్తులకు సకలాభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి కలగజేస్తుంది అని ఆగమశాస్త్రం చెప్పబడిన మటుకు ఆగమ శిల్పశాస్త్రముల యొక్క సూచనల మేరకు ఒకప్పుడు కాకతీయుల కాలంలో అత్యంత వైభవంగా విరాజిల్లిన భద్రకాళి దేవస్థానానికి మన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ తన పురావైభవాన్ని సంతరింపజేసుకునే విధంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ మాడవీధుల నిర్మాణం, ఉత్సవాది కార్యక్రమాలలో ఈ మాడవీధుల గుండా అమ్మవారికి జరుపబడే వృషాది రథాంతం, రథసేవ, వృషభ వాహన సేవ, మకర వాహన సేవ, ఒక్కొక్క సేవ వల్ల ఒక్కొక్క పుణ్యం వస్తూ ఉంటుంది. ఈ సేవల ద్వారా ప్రజలందరికీ సమస్తమైన పాపము నశించిపోయి జ్ఞానోదయం కలిగి పుణ్యప్రాప్తి కలిగి తాను తరిస్తూ 10 మందిని తరింపజేసే విధంగా మనుష్యకోటి ప్రవర్తించడం కోసం ఆగమశాస్త్రం నిర్దేశించిన సూత్రముల ప్రకారం ప్రభుత్వాధికారులు, నాయకులు అందరూ పూనుకొని ఈ మాడవీధులను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన పశ్చిమ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు అయితేనేమిటి, మన కొండా సురేఖ గారు ఏమిటి, అందరూ కూడా వారి యొక్క సమిష్టి కృషితోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అంటే ఇది ఎప్పటి నుంచో అంటే కాకతీయుల కాలంలో విరాజిల్లినటువంటి అమ్మవారి టెంపుల్ ఇది. దీని అంటే వీటి మార్పు చేయడం వల్ల ఏమన్నా అంటే చెడు జరిగే అవకాశం చెప్తా. ఒకప్పుడు ఈ మాడవీధులు ఉండేవి. ఇప్పుడు 800 సంవత్సరాల నుంచి చెత్త పేరుకుపోయింది. ఈ కట్ట అంతా కొట్టుకుపోయింది. ఇవన్నీ ఒకప్పుడు చాలా వైభవంగా ఉండేది. హంటర్ రోడ్ అవతల దాకా చెరువు ఉండేది. ఇవాళ చూస్తున్న చెరువే కాదు. అట్లాంటి సందర్భంలో మళ్ళీ అమ్మవారికి యథాపూర్వం మన ఈ చతుష్పథములు కల్పించడంతో పాటు ఈ చెరువు యొక్క లోతును తవ్వాలి, ఈ లోతును తీయాలి. మళ్ళీ బయట నుంచి మట్టి తీసుకురావద్దు. ఈ చెరువు మట్టే ఇట్లా కట్టబోయాలి. అట్లా ఏ మాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటర్ లెవెల్కు ఇబ్బంది లేకుండా అన్ని విధాల మన చట్టబద్ధమైన రీతిలో ఈ మాడవీధులు అనేవి నిర్మాణం జరుగుతున్నది. మళ్ళీ ఈ వీధుల వల్ల ఒకటేమిటి అని అంటే అమ్మవారికి సశాస్త్రీయంగా ఆరాధన జరపడంతో పాటు టూరిజం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిలిగ్రిమేజు డెవలప్ కావాలి, టూరిజం డెవలప్ కావాలి. పిలిగ్రిమేజ్ డెవలప్ కావడం వల్ల మనిషిలో జ్ఞానోదయం కలుగుతుంది. మనిషి తాను తరిస్తూ 10 మందిని తరింపజేస్తాడు. టూరిజం వల్ల పళ్ళు అమ్ముకునే బండి వాడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వాడి దాకా ప్రతి వాడికి గిరాకీ ఉంటుంది, ప్రతి వాడికి ఆదాయం ఉంటుంది, గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, ప్రజలకు ఉద్యోగావకాశాలు వస్తాయి. బహుముఖమైన ప్రయోజనములు అనేవి ఇలా ఉన్నాయి. కాబట్టి ఇట్లా బహుముఖమైన ప్రయోజనములను ఉద్దేశించి ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు వీళ్ళంతా వీటిని పూనుకుంటున్నారు. వీటికి
ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇక్కడికి వచ్చి పూజలు చేసిన అనంతరం భద్రకాళి ఆలయం మొత్తం కూడా పాపులర్ కావడం జరిగింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులైతే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ భద్రకాళి డెవలప్మెంట్ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఆలయ పరిసరాలతో పాటుగా ఇక్కడ ఉన్న భద్రకాళి ట్యాంక్ బండ్ ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. దాదాపుగా ఈ సమ్మర్ స్టోరేజీగా ఉన్నటువంటి భద్రకాళి రిజర్వాయర్ను పూర్తి చేసేందుకైతే అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.